ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది. సెంట్రల్లో అయితే బీజేపీ ఫామ్ చేస్తుందండి. 100% సీట్లు అంటే సీట్లు ఎంత ఎక్కువ వస్తాయో చెప్పడానికి లేదు. నో డౌట్ మోడీ వస్తాడు. మోడీకి మళ్ళీ రావాలి. మోడీ బీజేపీ పార్టీకి సీట్లు వచ్చుడు కాదు, బీజేపీ రావాలి. మరి సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్. మరి ఆయన గెలుస్తారా ఈసారి? గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఖచ్చితంగా ఈసారి కూడా తనే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. గెలుస్తాడు సార్, గెలుస్తాడు. మనం బీజేపీని గెలిపించి మోడీని గెలిపించాలంటే కాబట్టి కిషన్ రెడ్డిని కూడా మనం గెలిపించాలి. 100%. మరి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుండి గెలుస్తారు ఈసారి ఎంపీ? 100% గెలవాలి, గెలుస్తానద్దు, గెలవాలి అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది. బీజేపీ. మరి సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్. మరి ఆయన గెలుస్తారా ఈసారి? గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ని పర్లే అభివృద్ధి చేశారంటారు. ఓకే, చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఆల్రెడీ ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా బీజేపీ తరపు నుండి. ఇప్పుడు మరి ఇంకోసారి గెలిచి ఆయన నమ్మకం ఉంది. మరి కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా మనకి సికింద్రాబాద్? ఓకే, తీసుకొని వస్తారు. హలో అన్న, మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మొత్తము. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి సెంట్రల్లో అయితే బీజేపీ ఫామ్ చేస్తుందండి. మన స్టేట్లో కూడా నాకు తెలిసి చాలా వరకు అనుకూలంగా బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తున్నాను. ఎందుకంటే ప్రధాని మోడీ గారి అభివృద్ధి పనులు చాలా చేస్తున్నారు కాబట్టి, ఆ దేశంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ స్థానాలు లోకల్ పార్టీలు చూడకుండా ఎక్కువ మట్టికి బీజేపీకి వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఈ సికింద్రాబాద్ నుండి. మరి కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఖచ్చితంగా తను సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా తనే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మరి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు వస్తాయని ఓటేయచ్చా ప్రజలు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది అనుకోవచ్చా ఈసారి సికింద్రాబాద్కి? ఖచ్చితంగా అండి. సికింద్రాబాద్ ఏరియా మొత్తం కిషన్ రెడ్డి గారు చాలా సీనియర్ మంత్రులు. హలో, నమస్తే సార్, మీ పేరు? నేను డాక్టర్ అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్. సార్, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశం అంతటి. సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% సీట్లు అంటే సీట్లు ఎంత ఎక్కువ వస్తాయో చెప్పడానికి లేదు. నో డౌట్ మోడీ వస్తాడు. అలాగే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపున. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు సార్, గెలుస్తాడు. అంటే ఎందుకు ఓటేయచ్చు? ఆయన డెవలప్మెంట్ చేస్తారంటారా గెలిస్తే? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. ఏం కాదు కాకపోయినా కూడా రేపు ఇక్కడ నుంచి ఒక కిషన్ రెడ్డే కాదు, మల్కాజ్గిరి నుంచి గెలిస్తే ఈటెల రాజేందర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, అది నో డౌట్ అంలా. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ కూడా ప్రాతినిధ్యం వహించే మన మంత్రులు ఎవరు ఎక్కువ లేరు కాబట్టి నెక్స్ట్ దీనిలో మాత్రం ఇక్కడికి ఇంపార్టెన్స్ కొంచెం మోదీ ఎక్కువ ఇస్తాడు. ఎందుకోసం ఇస్తాడు అంటే నెక్స్ట్ అసెంబ్లీకి కానీ ప్లస్ ఫ్యూచర్ కమింగ్ అండ్ పార్లమెంట్కి కానీ ఏది కానీ తెలంగాణ నుంచి వాళ్ళది కొంచెం సీట్ల సంఖ్య పెరగాల కావాలనేది ఎట్లాగో అది ఉంది. హలో, నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు టీవీఎస్ శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా ఉద్దేశము మోడీకి మళ్ళీ రావాలి, ఎందుకంటే ఆయన చేస్తున్న వర్క్ అది. మిగతా రెండో పార్టీలో ఆయనకి ఈక్వల్ క్యాండిడేట్ ఎవరు లేరు, అండ్ అంతా కాంగ్రెస్ కానీ ఏది కానీ. సో బీజేపీకి వేస్తేనే అందరికి మంచిది, దేశానికి మంచిది. అలాగే మన ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపున. మరి ఆయన గెలిచే అవకాశం? మనం బీజేపీని గెలిపించి మోడీని గెలిపించాలంటే కాబట్టి కిషన్ రెడ్డిని కూడా మనం గెలిపించాలి. సో డెఫినెట్గా మన ఇక్కడ కాన్స్టిట్యూన్సీ కూడా మన కిషన్ రెడ్డికి గెలిపిస్తేనే అక్కడ మోడీ గారికి సపోర్ట్ అవుతుంది. ఇక్కడ మనం చేస్తేనే అక్కడ అవుతుంది. ఇవన్నీ ఒకటేసారి ఆయన ఒక్కసారి రాడు కదా, ప్రతి స్టేట్ నుంచి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగి ఆయన సపోర్ట్ వస్తేనే ఆయన అనుకున్న మార్క్ ప్రకారంగా ఎన్డీఏది వాళ్ళది 400+ రావాలి. అప్పుడే దేశానికి, ఎందుకంటే ఒక్క మన ఇంటర్నల్గా అదే కంట్రీ గురించి కదా మనం మాట్లాడేది కాదు కదా, ఇది అవుటర్ది కూడా. అండ్ అవుటర్లో ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ ఈయన వచ్చిన తర్వాత అవుటర్లో మనవన్నీ ఎట్లా ఆగిపోయినాయి. లేకపోతే ఈ పాటికి ఎంతో చైనా కానీ పాకిస్తాన్లో నుంచి రావాలని చెప్పి చాలా ట్రైల్ చేస్తున్నారు. సో ఈ ద ఓన్లీ మెయిన్ పర్సన్ హెల్ది. మేబీ ఆయన మీద కొన్ని చేసిన దాని మీద చాలా ఎగ్నెస్ట్ ఉండొచ్చు, బట్ అది ఎందుకు చేశారా అన్నది కూడా మనం దాన్ని పాటిస్తే మంచిది. హలో, నమస్తే అంకుల్, మీ పేరు? రవీందర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా దేశం అంతటా. సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% మోదీకి వస్తుంది. ఎందుకు మోదీ గారు అనుకుంటున్నారు? మోదీ దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మోదీకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? మరి 100% గెలుస్తాడు ఎంపీ. మీ పేరు? బాబురావు.
ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోడీ బీజేపీకి. ఎందుకు మోదీ గారు బీజేపీ రావాలి? కానీ మనది 11వ స్థానం నుంచి 5వ స్థానం తెచ్చాడు. ఇంకోటి ప్రపంచంలో కూడా ఆయనని ఎందుకంటే చాలా మంది లైక్ చేస్తారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ. మరి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గెలుస్తారు ఎంపీగా కిషన్ రెడ్డి గారు? 100%. కిషన్ రెడ్డి గారు మరి గెలిస్తే కేంద్రం నుండి మోదీ గారి దగ్గర నిధులు తీసుకొని వస్తారు ఈ సికింద్రాబాద్కి. వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చేసింది ఆయనే కదా. కాజురా స్టేషన్ కానీ మన ఇది చెర్లపల్లి స్టేషన్, సికింద్రాబాద్ ఇవన్నీ మన సెంటర్ నుంచే కదా ఫండ్ వచ్చేది. ఫండ్ వస్తేనే కదా ఆయన ఎంపీ పార్లమెంట్లో నుంచి మన ఫండ్ నుంచే చేసింది కదా సెంటర్ నుంచి. సో సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ జెండా ఎగరిపోతుంది అనుకోవచ్చు సికింద్రాబాద్లో. 100%. మీ పేరు? నా పేరు రాజయ్య. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? పార్టీకి సీట్లు వచ్చుడు కాదు, బీజేపీ రావాలి. సీట్లు వచ్చే అవకాశం అట్లా అడ్డకూడదు. బీజేపీ మరి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుండి గెలుస్తారు సార్ ఎంపీ? 100% గెలవాలి. గెలుస్తానద్దు, గెలవాలి అంతే. నమస్తే సార్, మీ పేరు? శ్రవణ్ కుమార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఇండియా మొత్తం. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. బీజేపీ. అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపు నుండి. మళ్ళీ గెలుస్తారంటారా ఆయన? మళ్ళా గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? తీసుకొని వస్తాడు, ఎందుకు రాడు? నిధులు తీసుకొని వస్తారు. వస్తాడు. మరి సికింద్రాబాద్ ఆయన పరిపాలన ఎలా జరిగింది డెవలప్మెంట్ ఇక్కడ? డెవలప్మెంట్ మంచిగా ఉందైనా, అందరూ మంచిగా ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? పేరు? ప్రసాద్. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? Obviously, BJP will get the maximum number of seats. సికింద్రాబాద్కి వస్తే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపు నుండి మరీ పోటీ చేస్తున్నారు ఎంపీగా. గెలుస్తారా ఆయన? Definite, 200% chance. హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు లోక్నాథ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అబ్వియస్లీ బీజేపీ. హలో అన్న, నమస్తే. నమస్తే బ్రో. మీ పేరన్నా? శ్రీనివాస్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దేశంలో, ఏ పార్టీకి ఎక్కువ అంటే సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? దేశంలో ఓవరాల్గా మోడీకే ఉందండి. ఇప్పుడు మోడీ వేవ్ నడుస్తుంది. అలాగే మన ఇక్కడ చూసుకున్నాం అనుకున్నా, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు బీజేపీ తరపు నుండి. సికింద్రాబాద్ నుండి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఆయన గెలుస్తారంటారు ఈసారి ఎంపీగా బీజేపీ తరపున? పక్కా గెలుస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా మళ్ళా? తీసుకొస్తారు పక్కగా.